పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక పోరు రసవత్తరంగా సాగుతోంది. వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం పార్టీలు వివిధ గ్రామాల్లో తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ అచివెల్లి గ్రామంలోని గంగమ్మ దేవాలయంలో పూజలు చేసి ప్రచారాన్ని మొదలుపెట్టారు. కేవలం పులివెందుల పేరును చెడగొట్టేందుకే టీడీపీ కంకణం కట్టుకుందని, పులివెందుల మండలంలో వారికి అభ్యర్థి లేక వేరే మండలం నుంచి పోటీ చేయించారని వైఎస్ఆర్సీపీ నేతలు అంటున్నారు. టీడీపీ వారు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎన్ని కుయుక్తులు చేసినా ఇక్కడ విజయం సాధించలేరని వారన్నారు. ఈ నెల 12వ తేదీన జరగనున్న పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్సీపీ దూసుకుపోతోంది. వివిధ గ్రామాల్లో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీలు రామసుబ్బారెడ్డి, రమేష్ యాదవ్ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. మొదటిగా అచివెల్లి గంగమ్మ దేవాలయంలో పూజల అనంతరం ప్రచారం ప్రారంభించిన అభ్యర్థి హేమంత్ రెడ్డితో కలిసి నేతలంతా గడప గడపకు తిరిగి వైఎస్ఆర్సీపీకి మద్దతు పలకాలని కోరారు. పులివెందులలో కొన్ని దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి ఆదరణ ఉందని, దాన్ని పులివెందుల పేరును చెడగొట్టాలని కొందరు కంకణం కట్టుకున్నారని నేతలు అంటున్నారు. వీళ్ళందరి ధ్యేయం, వీళ్ళందరి టార్గెట్ ఒకటే, మా ఊరిని గబ్బపట్టించడం, మా ఊరిని నాశనం చేయడం. సో ఇది ప్రజలకు అర్థమైంది. పులివెందులను ఎవరూ చీల్చలేరు. పులివెందుల వర్సెస్ వీళ్ళందరూ ఈ ఎన్నిక జరిగేది. హేమంత్కు, బీటెక్ రవికి కాదు, పులివెందులకు వర్సెస్ వీళ్ళందరికీ మధ్య జరుగుతూ ఉంది. ఈ దుష్ట కూటమికి మధ్య జరుగుతూ ఉంది. రాష్ట్రంలో ఎన్నో జడ్పీటీసీ స్థానాలు ఖాళీగా ఉండగా ఒక్క కడప జిల్లాలోనే పులివెందుల ఒంటిమిట్ట ఎన్నికలు జరపాలని నిర్ణయించడంలోనే ఏదో మతలబు ఉందని నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎవరెన్ని చేసినా వైఎస్ఆర్సీపీ శ్రేణులు రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి పార్టీ అభ్యర్థిని గొప్ప మెజారిటీతో గెలిపిస్తారని సతీష్ రెడ్డి అన్నారు. ఎన్ని రకాల దుర్వినియోగాలు చేసినా, ఎన్ని రకాలుగా మ్యానిపులేట్ చేయాలని చూసినా, నాకు తెలిసి ప్రజల్లో ఒక స్పష్టత ఉంది. వైఎస్ కుటుంబాన్ని దూరం చేసుకునేటువంటి పరిస్థితుల్లో కానీ, వైఎస్ కుటుంబానికి అపకీర్తి తెచ్చేటువంటి పరిస్థితుల్లో ఇక్కడటువంటి ప్రజలు లేరు. ఏమాత్రం బలం లేకపోయినా కావాలనే వారు పోటీకి దిగారని, వాస్తవానికి ఓ వ్యక్తి చనిపోతే పోటీ చెయ్యకూడదనే ఆనవాయితీని కూడా టీడీపీ పక్కన పెట్టిందని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. కేవలం డబ్బు, పోలీసులను ఉపయోగించుకుని ఈ ఎన్నికల్లో వారు గెలవాలని ప్రయత్నం చేస్తున్నారని, వారి ఆశలు నెరవేరవని రాచమల్లు అన్నారు. పెద్ద పెద్ద ఎన్నికలకు కూడా, ఎమ్మెల్యే ఎన్నికలకు కూడా పదవిలో ఉండగా మరణిస్తే ఏ రాజకీయ పార్టీ పోటీ పెట్టకుండా తెలుగుదేశం కానీ మేము కానీ గతంలో వారికే వదిలేసినాం. కానీ ఈరోజు ఆ పరిస్థితికి తిలోదకం ఇచ్చి ఒక చిన్న ఎన్నిక కోసం, 1 సంవత్సర పదవీ కాలం ఉండేదానికోసం ఆ జడ్పీటీసీ మెంబర్ మరణించినాడనే సానుభూతి కూడా లేకుండా, ఆ కుటుంబం పైన మానవత్వం కూడా లేకుండా పోటీ చేసినారు. పులివెందుల మండలంలోని 6 పంచాయతీల పరిధిలో ప్రతి గడపను తడుతూ ఈ నియోజకవర్గానికి వైఎస్ కుటుంబం ఎంత మేలు చేసిందో వివరిస్తామని పార్టీ కార్యకర్తలు అంటున్నారు. పులివెందులకు కనీసం ఒక్కటంటే ఒక్క పని కూడా చెయ్యని టీడీపీ నేతలు ఇక్కడి వారి ఓట్లు మాత్రం కావాలంటూ వస్తున్నారని, వారి మాయమాటలు నమ్మొద్దని వైఎస్ఆర్సీపీ స్పష్టం చేస్తోంది.